హలో అండి, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే అండి. ఫ్రైడే నేను చేసుకున్న పనులు కాక ఎక్స్ట్రాగా కొన్ని పనులు యాడ్ చేసుకుంటాను. ఇంకా మధ్యాహ్నం పూట నిద్రపోకుండా మనం ఏ పనులు చేసుకోవచ్చు అనేది కూడా కొంచెం డీటెయిల్గా దీంట్లో చెప్పుకుందాము. ఇంక ఇది పొద్దున్నే అండి. మా వాళ్ళని రెడీ చేసేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత, అంటే మా బాబు వెళ్ళలేదు స్కూల్కి, ఆయనకి ముందుగానే సెలవులు వచ్చేసాయి అనమాట. ఇంకా ఆ తర్వాత వాళ్ళని పంపించేసి నేను ధనియాల కషాయం అయితే కాసుకొని తాగాను. ఇంకా ఆ తర్వాత మా వారు అంటే ఇట్లా గోంగూర పనగంటి కూర అయితే ముందు రోజు నైట్ తీసుకొచ్చారు. ఇంకా పొద్దుపోయింది కదా అని చెప్పేసి అవి లోపల పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత వాళ్ళందరిని పంపించేసిన తర్వాత ఇంకా నా పనులు అనేటివి స్టార్ట్ చేసేసానండి. ఇంకా ధనియాల కషాయం తాగిన తర్వాత నేను 1 అవర్ వరకు ఏమీ తినను. సో అందుకని 1 అవర్ టైం ఉంది కదా అనేసి ఫస్ట్ ఈ ఆకుకూరలు అవి చేసుకుంటున్నాను. చేసుకొని వాటిని కాసేపు నీళ్ళల్లో అయితే నానబెట్టేస్తానండి. నానబెట్టేస్తే దాంట్లో ఉండే ఇసుక అట్లాంటివి ఏదన్నా పురుగు అట్లున్నా కిందకి దిగిపోతాయి. అందుకని పక్కన పెట్టేసుకున్నాను. గోంగూర అయితే ఒలిచేసాను ఫస్ట్. ఆ తర్వాత పొనగంటాకు కర్రీకి వచ్చాను. ఇంకా పొనగంటి కూర చాలామందికి నచ్చదండి, కానీ నాకు మా వారికి చాలా ఇష్టం పొనగంటాకు. ఇందులో కొద్దిగా కందిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది, పప్పులోకి కానీ ఏటిలో అయినా. అందుకనేసి ఇంకా పొనగంటాకు కూడా ఒలిచేసాను. ఇంకా అదంతా ఒలిచేసి ఇంకా లోపల పెట్టేసుకుంటున్నాను. కవర్లో అయితే గాలి పోకుండా బాగా, అసలు లోపల గాలి అనేది లేకుండా బాగా ఒత్తి పెట్టేసుకోవడం వల్ల పనగంటాకు ఒక 4-5 డేస్ ఉన్నా కానీ పాడవదండి. లేదంటే ఆకులు అనేటివి పసుపుగా మారిపోతాయి, తినలేము కూడా. ఇంకా ఆ తర్వాత వచ్చి మా బుడ్డోడు ఏంటో వాటర్ మిలన్ కావాలని గోల్ చేస్తున్నాడు. వాడికి వాటర్ మిలన్ కోసి ఇచ్చేసాను. ఇది వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ అండి. నేను మీడియం సైజ్ తీసుకురమ్మన్నాను, కానీ మా వారు వచ్చి చాలా పెద్ద సైజు తీసుకొచ్చారు. ఇంకా తెచ్చిన తర్వాత తప్పదు కదా అని చెప్పేసి ఇంకా ఆకుకూరలు అవన్నీ ఎత్తేసి వాటిలో వేసేస్తున్నాను. ఇంకా ఇవాళ అయితే హాల్లో ఫ్లవర్స్ అయితే పెట్టలేకపోయానండి. ఫ్లవర్స్ అయితే అయిపోయాయండి, ఇంకా తెప్పించుకోవాలి, అందుకని ఖాళీగా పెట్టాను. ఇంక ఇక్కడ చూసారా కుర్చీల్లో ఎన్ని బట్టలు ఉన్నాయో. కొన్ని చేత్తో ఉతికాను, కొన్ని అంటే మిషన్లో వేసానండి. ఇంకా బట్టలన్నీ మడత పెట్టాలి. ఇక అవన్నీ ఎత్తేసినాక క్లీన్ చేసేసుకున్నాను కదా. ఇంకా టిఫిన్ తినేసానండి. 1 అవర్ అయిపోయింది. టిఫిన్ తినేసి ఇంకా టీ పెట్టుకొని తాగేసాను. నేను ఇంతకుముందు ఎర్లీ మార్నింగ్ టీలు తాగేదాన్ని పరగడపని, కానీ అది మంచిది కాదు అని తెలుసుకున్న తర్వాత రీసెంట్గా నుంచి నా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనేటివి నేను చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను కొద్దిగా నన్ను నేను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత అయితే టీ తాగుతూ టీవీ పెట్టుకున్నాను అనమాట. కొంచెం టీవీ ఏదో మూవీ, మంచి మూవీ ఓటీటీలో ఏదో మూవీ వస్తుంటే అది పెట్టుకున్నాను అనమాట. మలయాళం మూవీ అనమాట, ద మమ్మీ అనేమో. ఇంకా టీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంకా టీ తాగేసి బట్టలు మడత పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత వచ్చి మడత పెట్టిన తర్వాత ఇంకా ఇవి చూపిస్తున్నాను కదా. ఇవేంటంటే మా వారు లేటెస్ట్గా మింత్రాలో అయితే ఒక 5 షర్ట్స్ అయితే తీసుకున్నారండి. చాలా బాగా అనిపించాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చేసాయి అన్నమాట. ఇంకా ఫస్ట్ వేసుకున్నారు, ఆ తర్వాత ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటాయి అనేసి నేను చూద్దాము అనేసి మాత్రం నేను ఇంతవరకు మింత్రాలో అయితే తెప్పించలేదండి. ఎప్పుడైనా ఫ్లిప్కార్టు, ఈ మీషో ఇట్లాంటి వాటిలో ఏదైనా అసలు బట్టలు తీసుకోవడమే చాలా తక్కువ తీసుకుంటాను ఆన్లైన్లో. నేను జస్ట్ బయటే తీసుకుంటాను షాప్స్లో, కానీ మీషోలో క్వాలిటీ నచ్చిద్ది అలా. ఇంకా మింత్రాలో తెప్పించుకునేసరికి సరే వాష్ తర్వాత ఎలాగుంటుంది, ఏమన్నా బట్టలు ఊరుతాయా ఏంటి అనేసి నేను చేత్తో వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి. అసలు రంగు కూడా ఏం పోలేదు, చాలా బాగున్నాయి సాఫ్ట్గా అసలు. ఇంకా ఇవన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండి, ఎందుకంటే ఐరన్ చేసుకోవాలి. నేను ఐరన్ ఇంట్లోనే చేసుకుంటానండి, బయట ఇవ్వను.
అంటే అది పిసినారితనం అనుకోబాకండి. ఎలాగో మధ్యాహ్నం పూట నాకు కొంచెం టైం దొరుకుతుంది కదా, అలాంటప్పుడు నేను నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోకూడదు అనేసి ఈ ఉద్దేశంతో నేను అలా టీవీ పెట్టుకొని ఇంకా ఐరన్ చేసుకుంటాను. ఇంకా ఇది వచ్చేసి గోంగూర అండి. గోంగూర అయితే ఇంకా చట్నీ చేద్దామని వేసేసానండి. ఇది మొత్తం అయితే చేసేయను ఒకేసారి, ఇలా బాగా కొద్దిగా ఆయిల్ వేసి మగ్గబెట్టేసుకుంటాను. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు కదా, దాంట్లో నుంచి ఇవి బాగా ఊరుతాయి కదా, అవేనండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఒక పక్క రైస్ పెట్టేసుకున్నాను. అదంతా ఊరిన తర్వాత బాగా ఇలా దగ్గర పడినప్పుడు చల్లారిన తర్వాత సగం వరకు అయితే లోపల పెట్టేసుకుంటాను, సగం మాత్రమే చేసుకుంటాను అనమాట ఇది. ఎందుకంటే నేను నా హస్బెండే కాబట్టి ఉండేది, పిల్లలు ఇంకా చట్నీ అవి అలవాటు చేయలేదండి. పచ్చళ్ళు కారం అని తినదు మా పాప అయితే, అందుకనేసి ఇంకా తనకు అలవాటు చేయలేదు. ఇంకా చెయ్యాలి. ఇంకా ఆకు ఉడికే లోపల అన్నం ఉడుకుతా ఉందన్నమాట, అయిపోయి వచ్చింది. వంచేసుకుంటాను నేనైతే, కుక్కర్ పెట్టనండి రైస్ అవి ఎప్పుడు. ఇంకా వచ్చేసి మార్నింగే పాలు నీట్గా స్టవ్ కడుక్కున్నాను, పాలు పెట్టేసి అట్ట బయటికి వెళ్ళాను. అందులో సిమ్లోనే పెట్టాను, అవి పొంగిపోయాయండి. ఇలా నాకు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది అసలు. ఒకవేళ పాలు పొంగకపోయినా అన్నమైనా పొంగిపోతూ ఉంటుంది, అలా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే నేను స్టవ్ నీట్గా కడిగి పెట్టుకుంటానో అప్పుడే జరుగుతాయి ఇలాంటివన్నీ. అదే చూపిస్తున్నాను. సరే ఇంకా ఒకేసారి కుకింగ్ అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుందాంలే అన్నట్టు ఇంకా పెట్టేసుకున్నాను. మధ్యలో ఇంకా ఆపలేక ఇంకా ఇది ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత ఒక్కసారిగా అలా ముద్దకాంతో అలా కొంచెం బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చి ఇంకొక స్టవ్ మీద పెనం పెట్టుకొని దానికి మరిగిన్ని వేసుకుంటానండి. ఒక్కసారిగా పొడి చేసి పెట్టేసుకుంటాను, అది స్టోర్ చేసుకుంటాను అనమాట. చూసారా, మిరపకాయలు, నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఇంగువ వేసి బాగా వేయించేసుకుంటానండి. వేయించేసుకొని పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత బాగా మెత్తగా పౌడర్ వేసేసుకుంటాను మిక్సీకి. ఏం చేస్తామండి, రోట్లో దంచుకుంటే చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. కానీ మనకు వీలు కాదు కదా బాడీగిళ్ళల్లో ఉన్నప్పుడు, తప్పదు ఇలాంటివన్నీ. ఇంకా అలా అని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పౌడరు. నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని మళ్ళీ ఈ పౌడర్ అయితే మిక్స్ చేసుకొని ఒక ఆనియన్ అయితే బాగా స్మాష్ చేసుకొని వేసేసుకుంటూ ఉంటాను. అలాగే చేసుకుంటాను ఇట్లా. ఇంకా ఈ లోపల వచ్చి మధ్యాహ్నానికి పిల్లలకి ఏం లేవండి స్నాక్స్ ఇంట్లో. రీసెంట్గా బయట నుంచి ఏమీ తెప్పించడం లేదు, భయం వేస్తుంది బయట ఫుడ్ పెట్టాలన్నా కానీ. అందుకని చాలా మటుకు ఇంట్లోనే చేసేస్తూ ఉన్నాను వచ్చినవేను. అలా అని నేనేం పెద్ద చెఫ్ కాదండి, ఏదో వచ్చినాటి చేసి పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా గోధుమ పిండితో డైమండ్స్ చేద్దామనేసి అనుకున్నాను, అదే కలుపుతూ ఉన్నాను అనమాట. ఈ లోపలైతే ఇవి చల్లారిపోయాయి, ఇంకా మిక్సీ పట్టేస్తాను. ఇంకా ఈ గోధుమ పిండితో ఎలా చేస్తామంటే, మామూలుగా అయితే మైదా పిండితో చేస్తారు, కానీ మైదా కూడా మంచిది కాదు కదండి, అందుకనేసి గోధుమ పిండే వాడుకుంటాను. ఒకవేళ వాడుకోవాలనుకుంటే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ నేను 2 కప్స్ గోధుమ పిండే తీసుకున్నాను. ఇంకా అందులో ఉప్పు, కొంచెం కారం, జీలకర్ర వేసాను. ఇంకా ఇంట్లో ఏమంటే వెన్న తీసి పెట్టుకుంటుంటాను, ఇంట్లో వెన్న. ఇంకా అదైతే ఒక స్పూన్ వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకుంటాను అనమాట, కొద్దిగా ఆయిల్ వేసుకొని లాస్ట్లో. అలా నానిపోతూ ఉంటుంది, కాసేపు పక్కన పెట్టేస్తాను. చాలా బాగుంటాయండి. ఒక 2-3 డేస్ ఇబ్బంది ఉండదు, చేసి ఒక డబ్బాకి వేసేసుకున్నామంటే ఎయిట్గా ఒక 2-3 డేస్ పిల్లలకి స్నాక్స్కి ఇబ్బంది ఉండదు. అడిగినప్పుడల్లా కొన్ని గిన్నెల్లో వేసి ఇచ్చేసేయచ్చు. ఇంకా ఆ తర్వాత వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు బయట ఏది తీసి పెట్టాలన్నా భయం వేస్తూ ఉంది. ఇంతకుముందు మా పిల్లలు కూడా ఎక్కువగా చిప్స్ అవి బయట తినేవాళ్ళు, కానీ
బాగా అర్థమైందండి. హెల్త్ పాడైనప్పుడే తెలుస్తుంది దాని విలువ ఏంటి అనేసి. ఇంకా అందుకని అప్పుడే తెలుసుకొని ఇది కరెక్ట్ కాదులే అనేసి చాలా మటుకి ఆపేశాను. ఒకప్పుడు లేస్తే చిప్స్లు, కూల్ డ్రింక్స్లు ఇవి ఎక్కువగా తీసుకున్నారు పిల్లలకు కూడా. అంటే మా బాబుకి అంత అలవాటు చేయలేదు కానీ మా పాపకి బాగా ఎక్కువగా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నా పచ్చడి కష్టాలు చూడండి. చిన్నది ఉంటే దంచుకునేది అందులో వేసుకున్నాను. అందులో వేసుకొని కొంచెం ఈ మిరప్పొడి కూడా వేసేసుకొని కొద్దిగా దంచుకుంటూ ఉన్నాను అన్నమాట. కావాల్సినంత ఇందులోనే దంచుకుంటూ పక్కన పెట్టుకుంటూ ఉంటాను. ఆల్రెడీ ఒకసారి దంచి పట్టేసాను అన్నమాట పక్కన. ఇలా ఉంటాయన్నమాట. బాగా కోల్డ్ చేసేసిందండి, అందుకని వాయిస్ అంత ఇది లేదు. ఇప్పుడు నేను పట్టిన ఈ దానికి కారానికి అది సరిపోతుంది. ఇంకా కారం మిగిలిందనమాట, మిరపకాయల కారం అది స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ టైం మళ్ళీ కలిపేసుకుంటాను అనమాట సేమ్ దాంట్లో, ఇదే ప్రాసెస్లో. ఇంకా ఆనియన్ కూడా ఒకటి పెద్ద ఆనియన్ కట్ ఇలా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకొని ఇంకా బాండి పెట్టుకొని తిరగమాత పెట్టేసుకుంటాను. కొద్దిగా ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసేసుకొని ఈ దంచి పెట్టుకుంది పేస్ట్ వేసేసుకొని కలిపేసుకుంటానండి. తిరగబెట్టుకుంటేనే బాగుంటుంది. కొందరు పచ్చిగా కూడా తినేస్తారు, కానీ తిరగబోస్తే మా వారికి ఇష్టము, అందుకనేసి ఇలా చేస్తున్నాను. ఇంకా తర్వాత చూపించాను కదండి, అదిగోండి మిక్సీ పట్టిన పొడి. నెక్స్ట్ అది ఉడకబెట్టింది అది స్మాష్ చేసుకొని రెండు ఒక్కో డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. అదేమి ఎక్కువ రోజులు ఉండదండి, ఎందుకంటే గోంగూర చట్నీ అంటే నాకు ప్రాణం అనమాట. ప్రతిరోజు పడాల్సిందే. అదంతా ఒక 3-4 డేస్ కంప్లీట్ అయిపోద్ది మొత్తము. ఇంకా తర్వాత పనిలో పని ఇదిగోండి చపాతీ పిండి డైమండ్స్ చేసుకుంటూ ఉన్నాను. అక్కడికే టైం అయిపోయింది, 1 అయిపోయింది. ఇంకా పిల్లలకి భోజనం పెట్టేసి వచ్చి ముందు ఇవి కంప్లీట్ చేసేసుకొని తర్వాత తిందాంలే అనేసి నేను కంప్లీట్ చేసుకుంటూ ఉన్నానండి. మామూలుగా చపాతీకి చేసుకున్నట్టే చేసుకొని వాటిని నైఫ్తో కానీ ఇంకా దేంతో అయినా కట్ చేసుకోవడమే. షేప్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత బాండి పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయి కరకర అంట. ఎప్పుడైనా పిల్లలకి చేసి పెట్టవచ్చు. బయట పెట్టే పిల్లలకి ఫుడ్తో కంటే ఇంట్లో వాడే ఫుడ్ మంచిది కదండి. ఒకవేళ డీప్ ఫ్రై చేసినా మనం మంచిగా ఉండే ఆయిలే వాడతాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు. నేను చేసేటివి మా పిల్లలు ఇష్టంగానే తింటారండి. చెప్పాలంటే ఇబ్బంది లేదు. ఇంకా అయితే అదిగోండి చూపిస్తున్నాను, ఇలా పాలు పొంగిపోయాయి అన్నమాట. ఇంకా సరే మొత్తం ఒకేసారి క్లీన్ చేసేసుకుందాంలే అన్నట్టు ఇంకా అలాగే ఉంచేసాను. ఇంకా వేసేసాను, అయిపోయింది, మొత్తం అయిపోయిందండి. చూసారా ఎలా కరకర అంటూ వచ్చాయో. బాగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అసలు. నంచుకొని కూడా తినచ్చు అనమాట. పప్పు అన్నం, ఆకుకూరల్లో వాటిల్లో కూడా నంచుకొని తినచ్చు, విడిగా కూడా తినచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు, వీటికి ఇబ్బంది ఏం లేదు. టిష్యూస్ వేసేసారంటే కింద ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉన్నా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు పీల్చదు కూడా ఆయిల్ కూడా, మనకంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇంకా ఇవన్నీ ఒక స్టీల్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. ఒక 2-3 డేస్ మా పిల్లలకి స్నాక్స్కి అయితే ఇబ్బంది ఉండదు. అంటే ఇదే పెడతానంటే ఇదే పెట్టనండి, ఎలాగో ఫ్రూట్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, బనానా కానీ వాటర్ మిలన్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి ఒక పూట ఇలా ఒక పూట ఫ్రూట్స్తో మేనేజ్ చేసేస్తూ ఉంటానండి. అలానే ఎక్కువగా స్నాక్స్ కూడా పెట్టకూడదు,
హెల్త్కి అంత మంచిది కాదు కూడా పిల్లలకి. ఇంకా ఇది వచ్చేసి పెరుగు కేసాను కదండి. నేను ఎప్పుడైనా సరే పెరుగు మీద మీగడే తీసుకుంటానండి. పాల మీద మీగడ కూడా తీసుకోవచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు. కానీ పెరుగు మీద మీగడ తీసి పెట్టుకోవడం చాలా హెల్దీ అంటారు. ఇక పెరుగు మీద మీగడ తీసి పెట్టుకున్నాను. నా దగ్గర ఎక్స్ట్రా ఇంతకుముందు తీసి పెట్టుకున్న మీగడ ఉందన్నమాట. అది డీప్లో పెట్టంగా అది గడ్డ కట్టిపోయింది. కొంచెం సేపు అలా బయట పెట్టేస్తే కొంచెం కరిగిన తర్వాత వెన్న తీసేద్దామనేసి అనుకున్నాను. ఇంకా బోల్ చేసేసాను. ఆ తర్వాత ఈ పనిలోకి వచ్చాను అనమాట. వాటర్లో పెడితే కొంచెం వెన్న అనేది కొంచెం మీగడ అనేది కరిగిపోతూ ఉంది. మీరు ఎలా చేస్తారండి? పాల మీద మీగడ తీస్తారా, పెరుగు మీద మీగడ తీస్తారా? నేనైతే రోజు మార్చి రోజు వేస్తూ ఉంటాను పెరుగు, పిల్లలకి పెడుతూ ఉంటాను. నేను పెరుగు తిన్నగాని అంత ఇష్టం ఉండదు, కానీ మజ్జిగ అయితే తాగుతూ ఉన్నానండి. అలవాటు చేసుకున్నాను. నాకు ఒకప్పుడు అసలు ఈ పాలు, పెరుగు, మజ్జిగ ఇవేవి నచ్చేటివి కాదు, కానీ హెల్త్కి మంచిది కదా అనేసి ఇప్పుడిప్పుడు కొంచెం పెరుగు తిన్న కానీ ఇలా మజ్జిగ అయితే అలవాటు చేసుకుంటున్నానండి. కానీ పిల్లలకి మాత్రం పెరుగు అలవాటు చేసేసాను కంప్లీట్గా. ఒక ముద్ద కూరన్నం పెడితే ఒక ముద్ద పెరుగన్నం పెడతానమాట. కంపల్సరీ పెరుగన్నం అనేది ఒక ముద్ద అయినా పెట్టాలి డైలీలో పిల్లలకి. ఇంకా తర్వాత భోంచేసిన తర్వాత కూర్చొని చిలుక్కుంటా ఉన్నానండి. నాకు కవ్వం లేదండి, ఇలా విస్కర్తో చిలికేస్తాను. చాలా బాగా వచ్చేస్తుంది, తొందరగానే వచ్చేస్తుంది. మహా అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇంత ప్రాసెస్ ఎందుకమ్మా, ఇంత టైం వేస్ట్ ఎందుకు, మిక్సీ పట్టేసుకోవచ్చు కదా అంటే పట్టేసుకోవచ్చు అండి. కానీ నేను కొన్ని మాత్రం ఇలాగే చేసుకుంటాను. మిక్సీ పట్టడం అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. కానీ నాకు మధ్యాహ్నం పూట పెద్దగా పని ఉండదు కదా, పడుకున్నాను అనుకోండి చక్కగా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా నిద్రపోవడం కంటే ఇలాంటివి చేసుకోవడం బెస్ట్. ఇలా చేత్తో చిలుక్కోవడం కూడా అంటే మనకు ఇలా చిలికేటప్పుడు బాగా ప్రెస్ అవుతుంది కాబట్టి 2 చేతులు రబ్ చేసుకోవచ్చు కాబట్టి, అంటే పాయింట్స్ యాక్యుప్రెషర్ అంటే మనకు చేతులకి బాడీకి సంబంధించినవన్నీ చేతుల్లో కాళ్ళల్లో ఉంటాయంటండి జాయింట్స్. అవి యాక్టివేట్ అవుతాయి అనే ఒక నమ్మకం అయితే ఉంది నాకు. కొన్ని పెద్దల కాలం కాటి నుంచి నేను ఆలోచిస్తానన్నమాట. ఇంకా కొన్ని ఏంటంటే తప్పవు కదా అని ఇంకా ఫాలో అయిపోతూ ఉంటాను. కానీ మ్యాక్సిమం వీలైనంత వరకు చేసుకోదగ్గటివి మాత్రం ఇలా న్యాచురల్గానే చేసుకుంటానండి నేను. ఇంకా చూసారా, ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం కూర్చొని టీవీ చూసుకుంటూ చక్కగా ఇది చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా అదైతే వచ్చింది, ఇంకొంచెం ఎక్స్ట్రానే వచ్చింది. ఇంకా అదేమంటే మళ్ళీ ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి తీసినప్పుడు తీసి పెట్టేస్తానండి. మళ్ళీ చిన్న బాక్స్లో పెట్టుకుంటాను. ఆ బాక్స్ నిండిపోయిందంటే మళ్ళీ వెంటనే దాన్ని నెయ్యి కాచుకోవడం అట్లా లేదు, ఇంట్లోకే వాడేసుకుంటూ ఉంటానండి పిల్లలకి బటర్ లాగా. ఇంకా ఇది వచ్చి అదే చెప్పాను కదండి, మా వారు తీసుకున్నారు కదా షర్ట్స్, అవండి ఐరన్ చేస్తూ ఉన్నాను. మ్యాక్సిమం నేను ఇంట్లోనే, అసలు ఐరన్ అనేది నేను బయట ఇవ్వనండి. ఇచ్చాను అంటే అది ఏవైనా అయితే మంచి శారీస్ కానీ లేదు మంచి మా వారి ఏదైనా మంచివి ఉంటాయి అనగా వాటినే ఇస్తానండి. మామూలు డైలీ వేర్ అయితే నేనే ఐరన్ చేసేసుకుంటాను, అంత అవసరం ఏమైతే లేదు. ఇంకా ఐరన్ అయితే చేసేసుకున్నాను కాసేపు నిల్చొని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్.